ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ కూటమికి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన అనుభవం, రాజకీయ పరిజ్ఞానం కూటమికి దిశానిర్దేశం చేస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఉండడంపై కూటమిలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందరూ ఏకగ్రీవంగా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా చంద్రబాబు నాయకత్వం భవిష్యత్తులో కూడా కొనసాగాలని అభిలషిస్తున్నట్టు చెప్పారు. ఇక నారా లోకేష్ విషయానికొస్తే ఆయన తన తండ్రి చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ విషయాలు, ప్రభుత్వ పరిపాలన రెండింటినీ సమాంతరంగా చూసేలా ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు ఉన్నంతకాలం పాటు ఆయనకు తోడుగా ఉంటారు అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత కూటమి నాయకత్వం ఎవరికి ఇస్తారు అన్నది రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చగా మారుతోంది. ఇది ఇప్పటికిప్పుడు తేల్చాల్సిన విషయం కాకపోయినా రాజకీయ విశ్లేషణల్లో మాత్రం ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తు నాయకత్వంపై పార్టీలకి వేర్వేరు అభిప్రాయాలు కనిపిస్తుంటే సోషల్ మీడియాలో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో పవన్కు ఉన్న సినీ గ్లామర్, విశేషమైన ఫాలోయింగ్, ప్రజలతో నేరుగా కలవడం వంటి అంశాల వల్ల ఆయనకి ఎక్కువ స్పందన లభిస్తోంది. జనసేన పార్టీకి ఆయన చేసిన కృషి వెనుక ఉన్న సామాజిక వర్గం బలంగా ఉండడంతో ఆయనకి ఓ ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇక ఇదే సమయంలో లోకేష్ కూడా సమర్థుడే. ఆయనకి టీడీపీ అనే బలమైన మద్దతు ఉంది. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 2024 ఎన్నికల సమయానికి లోకేష్ తన మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో ప్రజలకు పరిచయం చేసి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా గోరెంట్లలో జరిగిన ఒక నాయకుడి అంత్యక్రియలకు పవన్, లోకేష్ ఇద్దరూ హాజరయ్యారు. కానీ అక్కడ జనం దృష్టి పూర్తిగా పవన్ పైకి మళ్లిపోయింది. మీడియా ఫోకస్ కూడా అదే దిశగా సాగింది. నిజానికి ముందుగా వచ్చి పాల్గొన్నది లోకేష్ అయినా పవన్ వచ్చిన తర్వాత మొత్తం దృశ్యం మారిపోయింది. ఇలాంటి సందర్భంలో ప్రజల స్పందన చూస్తే పవన్ మాస్ లీడర్గా ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతోంది. అయితే లోకేష్ కూడా తన హోదాను మెరుగుపరిచేందుకు స్పష్టమైన వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రజల దృష్టిలోకి రావాలంటే గ్లామర్తో పాటు ప్రజలతో చొరవగా మమేకం కావాల్సిన అవసరం ఉంది. పవన్, లోకేష్ కలిసి పాల్గొంటున్న వేళల్లో ఈ తేడాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో భవిష్యత్తులో వేచి చూడాలి.